ఊర్లో బతుకమ్మ పండుగ. మీ ఊర్లో ఆల్రెడీ అయిపోయి ఉంటుంది, మా సైడ్ లేటే ఉంటుంది బతుకమ్మ పండుగ. పువ్వు అయితే లేదు, ఇగో తంగడి పువ్వు తీసుకొచ్చిన మొత్తం ఆకులే ఉన్నాయి, పువ్వు అయితే లేదు. అండ్ పట్టకుచ్చులు, ఇవి మేము పట్టకుచ్చులు అంటాం. బంతి పువ్వు కొనుకొచ్చినాం అంతే, ఇవే ఉన్నాయి. వీటితోటే బతుకమ్మ అయితే రెడీ చేయాలి. ఎట్లా అవుతుందో చూద్దాం. బతుకమ్మ వేరే చూడమో కానీ పిల్లలతోటి ఒర్రుడు అయిపోయింది నా పని. ఇట్లారా అటు పోరా, అది ముట్టకరా ఇది ముట్టకరా అని చెప్పి. నా కొడుకే అనుకుంటే నా కొడుకు కంటే ఎక్క నా కూతురు తయారైంది. ఇద్దరు ఒకరు కొట్టుకునుడు గిచ్చుకునుడు అదే పని మీద ఉన్నారు వాళ్ళు. బతుకమ్మ వేద్దామా? హాయ్ చెప్పు. హాయ్, ఇక్కడికి రావాలా, ఇక్కడికి వచ్చి చెప్పు హాయ్. మనము బొట్టు పెట్టుకుందాము. ఇది ఫస్ట్ వేసి బొట్టు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుందాం. నువ్వు ఆల్రెడీ పెట్టుకున్నావు కదా కుక్క, చిన్న కుక్క. కింద దారాలు పెట్టినాం, అంబంగా ఈజీ ఉంటుంది. బొట్టంతా కింద వారం వచ్చిన వారం న్యాచురల్ బతుకమ్మ ఎత్తున్నా, కలర్స్ అసలు ఏం పెడతలేను. ఎందుకనంటే బతుకమ్మ అనేది న్యాచురల్ ఉండాలట. అంటే ఇది ఒక పెద్ద స్టోర్ ఉంది దీనికి. బతుకమ్మ అనేది ఎందుకు సృష్టించారు అంటే, బయట మేకలు గొర్రెలు బర్రెలు ఆవులు ఇట్లా పోయినప్పుడు వాటర్ తాగుతుండే కదా, అప్పుడు పాడైపోయిన వాటర్ తాగి అనారోగ్యానికి గురవుతుండేనట. అయితే బతుకమ్మ అనేది ఎందుకంటే ఈ తంగడి మెయిన్, ఈ తంగడి పువ్వులో మంచి ఔషధ గుణాలు ఉన్నాయట. అయితే అందుకని చెప్పి దీన్ని బతుకమ్మలాగా పేరించి వాగులో అంటే ఎక్కడైతే నీళ్ళు ఎదుగుడో అక్కడ అంపితే అప్పుడు అది తాగి ఆ వాటర్ తాగిన పశువులకైనా పక్షులకైనా మంచి బెనిఫిట్ ఉంటుందని చెప్పి బతుకమ్మని ఇట్లా చేశారని చెప్పి విన్నా. కానీ ఈ మధ్య ఏం చెప్తున్నారు అంటే, అందంగా ఉండాలని చెప్పి కలర్స్ వేస్తున్నారు, ఇంకా కెమికల్స్ అవుతున్నాయి, ఇంకా వాటర్ ఖరాబ్ అవుతున్నాయి. వీలైనంత వరకు న్యాచురల్గా ట్రై చేయండి. చిన్నదైనా సరే, పెద్దగా ఉండాలని అవసరం లేదు. నేను బతుకమ్మని ఆడతాను, నువ్వే చిన్న బతుకమ్మవి, గౌరమ్మవి. ఇంకా పువ్వు దొరకలేదు. పెళ్ళి కాకముందు అమ్మోళ్ళ దగ్గర ఉన్న పెళ్ళి కాకముందు అమ్మ దగ్గర ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి పువ్వు కోయటోళ్ళం. మంచిగా సంచులు పట్టుకొని పువ్వు, తంగడి పువ్వు, తేకు పువ్వు ఇవన్నీ తీసుకొచ్చుకునేటోళ్ళం. ఇప్పుడు పువ్వులు అసలు మొత్తం పొలాలు ఎత్తు, పువ్వులు అనేది లేవు. అసలు పువ్వులు దొరుకుతలేవు, కొనుకొచ్చుకుని అవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడరు, మా పిల్లలు అల్లరి. అన్నకి ఏది అయితే నీకు అది కావాలి కదా. చూసిర్రు కదా, అదేమో అది ఇది అని వరిస్తే ఆడేమో కెమెరా దగ్గరకు పోయి ఏదో ముడుతున్నాడు, నేను తిత్తా అని చెప్పి. ఇప్పుడు ఈ దారాలు ఇట్లా తీసుకొని ఇట్లా కడితే మంచిగా అంపేసినా కానీ అసలు ఇచ్చిపోదు. ఇక్కడ గౌరమ్మ పెడితే అయిపోతుంది. బంగారు బతుకమ్మ బతుకమ్మ కొన్ని ఉండదు. ఏ బతుకున్నాయి పట్టకొచ్చులు అన్నీ ఉన్నాయి. చిన్న బతుకమ్మకి ఇవన్నీ పెడతావా పిల్లలు పెట్టి, ఇవన్నీ పట్టనే పట్టాయి. ఇట్లుంది మా బతుకమ్మ.
కింద ఆకులు కొంచెం స్ట్రైట్ కట్ చేస్తే అయిపోతుంది. ఈ కట్టి ఏమైంది తను ఏమైంది ఏ దేంతో ఓమ్మ ఓమ్మ ఏ శ్రేణ్స్ ఇట్రారు నువ్వు శ్రేణ్స్ నువ్వు ఇట్రా దాన్ని ఏమన్నా తను ఇడ కూర్చోబెట్టు ఇడ కూర్చో కొట్టిండా ఏ కొట్టినావా కొడదామావు ఇది చూపి ఒకసారి ఇలా ఇలా చూపి అది నిజమైన కత్తి కాదని చెప్పు ఇట్లా చూపియాలి ఇగో ఇది వట్టి కత్తి ప్లాస్టిక్ది చూసిరు కదా గిట్లుంది పరిస్థితి ఇంట్లో వాళ్ళు నట్టుకుంటా ఈ బతుకమ్మ వేరేచుడు అంటే మస్తు కష్టం. ఇంకా మొన్నటిదాకా సత్తపిండ్లు పట్టిన, ఇప్పుడు బంద్ చేసిన సత్తపిండ్లు. అవి పడితే మాత్రం టార్చర్ ఉంటుండే నాకైతే ఖచ్చితంగా, అందుకని బంద్ చేసిన. ఇంకా మీకు వీడియోలో చూపించేందుకు కూడా ఫుల్ ఉంది వాళ్ళు ఎంత కొట్లాడుకున్నారు ఒక్కళ్ళు అని చెప్పి. నెక్స్ట్ చిన్న బతుకమ్మ వేరుతున్నా నా బిడ్డకి. బతుకమ్మలు అయితే రెడీ అయిపోయినాయి, ఇప్పుడు మేము రెడీ కావాలి. నా బిడ్డది, ఇది నాది. ఎట్లనే కామెంట్ చేయరు బతుకమ్మలు. ఆ 2 బతుకమ్మలు అయ్యేసరికి ఇంట్లో పరిస్థితి ఇట్లుంది. అంగడి గాలి చేసిర్రు మొత్తం. వాళ్ళు లొల్లి పెట్టుకునుడు, అంగడి వేసుడు, డీజే కాడ పేపర్స్ తెచ్చుకొని ఇల్లంతా వరిసిర్రు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే పిల్లల్ని పట్టుకొని పని చేసుకునుడు అంత ఈజీ కాదని. సత్తపిండి పట్టినా ఎందుకన్నా అంటే మాకు గిర్ని ఉంది, అందుకని సత్తపిండి అని చెప్పిన. మా పిల్లలు బ్లాగ్ చేసిర్రు, చూడురు ఒకసారి. సూపర్ ఉంది, ఇది కిచెన్ అన్నట్టు, మా అమ్మ మంటలు ఎత్తది ఇళ్ళని, మా అమ్మ మంటలు ఎత్తది. ప్లేట్లు గజ్జుగోళ్ళింది ప్లేట్లు. మళ్ళీ ఇదన్నీ బతుకమ్మ, నల్లమ్మ చెల్లమ్మ బతుకమ్మ ఆడుంది. మా అమ్మ మొత్తం నీడుంది. అమ్మ అన్ని పువ్వులట, అంబేద్కర్ బతుకమ్మ అమ్మ దగ్గర బతుకమ్మ అయితే మా ఇంటికి లడ్డు ఉంది. ఆ లడ్డు అన్నది ఇంటికి వచ్చి డీజే తోటి అయితే ట్రాక్టర్ గాడిగా బతుకమ్మ వేరేమో మా గానప్పడు ఏమన్నా బతుకమ్మ లడ్డులు నేను తిన్నా. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడతా. హాయ్ ఫ్రెండ్స్, చూసిరు కదా ఇప్పుడు నాకు ఎంత అల్లరి చేసిరో. ఇప్పుడైతే రెడీ అయ్యారు, బతుకమ్మలు అయితే రెడీ అయినాయి, మేము రెడీ అయినాం. ఇప్పుడు బతుకమ్మ బావి దగ్గరికి పోయి బతుకమ్మ ఆడి ఇక బావి చూసేద్దాం రండి. ఎంత ముద్దుగా మాట్లాడుతున్నారు కదా ఇద్దరు, పోటీగా వ్లాగ్ అయితే తీస్తుర్రు. అయితే వాళ్ళు అట్లా మాట్లాడినట్టు నాకు తెలియదు. నేను వాళ్ళని రెడీ చేసి నేను రెడీ అవుతున్నా. ఇక నేను అక్కడ లేను, మొత్తం వ్లాగ్ వాళ్ళే చేసేసినట్టున్నారు. అయితే ఇప్పుడైతే బతుకమ్మకి గౌరమ్మ వేసి సత్తపిండి అయితే మీద వేసిన. ఇప్పుడు ఊది బస్సులు ముట్టించి మంచిగా మొక్కుకొని ఇప్పుడు బతుకమ్మ బావి దగ్గరికి అయితే పోవాలి. బతుకమ్మ బావి దగ్గరికి నా కూతురు ఎంతో ముద్దుగా నడుచుకుంటూ వస్తుందో మీరే చూడండి, జాగ్రత్తగా పట్టుకుని వస్తుంది.
ఫస్ట్ నాదే బతుకమ్మ బావి దగ్గరికి తీసుకొచ్చి పెట్టింది నేనే. ఇప్పుడైతే ఈ పిన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు పెట్టింది అక్క పెట్టింది. ఇక బావి కాడ అయితే అంపేసినాం కదా చిన్న బతుకమ్మని. ఇప్పుడు పెద్ద బతుకమ్మని వాగులోకి తీసుకుపోయే కంటే ముందు అక్కడక్కడ ఆగుకుంటా బతుకమ్మలు ఆడతారు కదా. ఇదే లాస్ట్ బతుకమ్మలు ఆడేది. ఇక మొత్తం డీజేలే ఉంటాయి. ఇక ఇక్కడికే లాస్ట్ అన్నట్టు. ఆల్రెడీ మేము ఉన్న దగ్గరికి డీజే వచ్చింది. ఇక్కడ నుంచి డీజే పోతుంది. ఇక్కడ నా పేరు కొంచెంసేపు ఇక్కడ కొంచెం డ్యాన్సులు చేసి ఇప్పుడు వీరభద్రస్వామి గుడి ముందు ఆగుతారు. అక్కడే ఉంటుంది ఫుల్ సేపు అక్కడ ఆగుతారు. ఏం లేకున్నా గంట 2 గంటలు కూడా ఆగుతారు. ఈ మధ్య ఆగట్లేదు. ఇగో వీరభద్రస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఇప్పుడు తక్కువ వచ్చారు మంది ఈ వీడియో ఇష్టప్పటికైతే. ఇంకా కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు. ఇక్కడైతే ఫుల్ హవా ఉంటుంది. అసలు డ్యాన్స్ కూడా చేయరాదు అంత మంది ఉంటారు. నేను ఒక్కదాన్ని చేస్తే ఏం థ్రిల్ ఉంటుంది. అందుకే నా కూతురుని ఎత్తుకొని మరీ చేస్తున్నా. ఆడి నా కూతురికి నాకు ఇద్దరికి ఫుల్ దమ్ వచ్చింది. ఇక నా కూతురు అయితే వాటర్ కాలు నడితే వాటర్ కూడా తాగిపిస్తున్నా. పాపం దానికి నిద్ర వస్తుంది కానీ డీజే కోసం ఆగింది. మా హవా మొత్తం డీజే దగ్గరనే ఉంది. అయితే మేము చేసే బ్యాచ్ మొత్తం డీజే దగ్గరనే ఉండడంతో నేను ఆడికే పోయినా. ఎందుకంటే చిన్నపిల్లలు పట్టుకొని పోవద్దు. కాకపోతే ఇక అక్కడనే ఉన్నారు కాబట్టి పోవాల్సి వచ్చింది. ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే పోతున్నా వాగులకి. ఈ మధ్యలో అక్కడ ఆగి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కానీ తొందర అంపుదాం అన్నట్టు నేను తొందరనే పోతున్నా. ఇంకా వేరే వాళ్ళు కూడా వెనక వస్తుర్రు. బట్ ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే పోతున్నా. వాళ్ళతోటి వెళ్ళి ఇక ఇప్పుడైతే అంపడానికైతే పోతున్నా. వీళ్ళంతా ముందు అంపి పోవాలనుకున్న వాళ్ళు. ఇంకా వేరే వాళ్ళు ఫుల్ డీజే దగ్గర డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే మనం బతుకమ్మని అయితే అంపేద్దాం.
అయితే బతుకమ్మని తంపిన తర్వాత మస్తు ఎంజాయ్ ఉంటుంది మంచిగా. ఇది ఏంది సత్తపిండి పోసుకునుడు, పసుపు పూసుకునుడు, హోలీ టైప్ అయిపోతుంది. కాకపోతే ఎవరు లేరు, వదినలు అందరు ఆడుతున్నారు అక్కడ డీజే దగ్గర. ఇక నేనైతే పోదామని చెప్పి అయితే రెడీ అయిపోయినా. వాళ్ళైతే చూసిరు కదా మొత్తం డీజే దగ్గరనే ఉన్నారు. నేనైతే వెళ్ళిపోతున్నా. ఇప్పుడైతే ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఎంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వాళ్ళంతా అక్కడికి వెళ్ళేసరికి ప్రశాంతంగా ఉంది. ఇంటికైతే వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత నా కొడుకు ఇదన్నీ ఆడుకుంటున్నాడు. భయపడక నానా అయిపోయి ఉన్నాయా తీసుకొస్తా. అసలు నేను ఎందుకు ముందు వచ్చినా అంటే నా కొడుకు అయితే పెన్సిల్ని తింపుదామని చెప్పి ఏడ్చిండు. అందుకని చెప్పి తొందర వచ్చినాము. ఐదు చుట్లు తిరిగి ఇచ్చకూడదు ఇంకేం మరి రారి. సప్నా ఇగరా ఇట్లా ఇట్లాంటి అప్పుడే అది అన్నీ పెట్టి పడి అది పెడితే వచ్చే మాస్తుంది. ఇది మాత్రం నిజమే. ఊడొస్తుంది. జ్వరం ఉన్నాయని లేసేస్తారు. పాడు రెండు మాటలు పాడు వాడాలి కొంచెం పాడే వీడియో చెప్పడం మనకి దమ్మతుంది పాడే ఐదు చుట్లు కంటే పాడు. రమ రమహియాలో రమశ్రీ రమహియాలో రమ 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 వియాలో రమ శ్రీ రమ వియాలో రమ రమహియాలో రమశ్రీ రమహియాలో రమ రమ రమహియాలో రమశ్రీ రమహియాలో కొమ్మిన పురుషుడు హియాలో బండారు వసియాలో పగలు సెలియు హియాలో పర్వతామలు హియాలో పాడుకో సెల్లెలా హియాలో పదంత బావతో 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 హియాలో పదం వార్తరాని హియాలో పడలేకపోయారు హియాలో పదం వార్తరాని హియాలో నిద్రో బొడ్డమ్మ నిద్రో అమ్మ నిరో బొడ్డమ్మ నిరో అమ్మ నిద్రాకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు నిరాకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు నిన్నుగన్న తల్లికి నిండు నూరేళ్ళు కుసమ్మ గొప్పల వారిద్దరు ఆరన్లు పాడగొప్పల వారు ఇద్దరారన్లు పాడు నాకు రాదు. పాటుకో పందుమ్మ గొడవలేసరంగా గిట్లానికి గొయ్యమలిసిరంగా శాతంగా పొడిని అరే పాట పెట్టుకురా మాకు కాపీరైట్ పడుతుంది యూట్యూబ్ లా. అయిపోయింది మా బతుకమ్మ తీసేసుడేనా. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఈ బతుకమ్మ ఇంతటితో సమాప్తం. గద్దనం